హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 29వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేస్తాను అంటే ఎవరైనా అడ్డుకుంటారండి? ఎవరో అడ్డుకోరు. నేను ఇష్టానుసారంగా జీవిస్తానంటే అడ్డు చెప్పేవాళ్ళు ఉంటారా? ఉండరు. మరి లోకంలో అవే జరుగుతున్నాయి. విచ్చలవిడితనం, అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, ఘోరాలు, నేరాలు, చెవులతో వినకూడనటువంటి భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి. వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది వాళ్ళ స్వాతంత్రం. మేము ఇది చేయగలం అనుకుంటున్నారు, చేసి చూపిస్తున్నారు. అయితే అన్నీ చేయదగినవి కావు అన్న మాట ఎవరికి తెలియటం లేదు. ఇగో వివాహమైంది, నీవు ఈ యొక్క క్రమంలో ఉండాలి, ఈ క్రమం లేని జీవితం చేయదగినది కాదు అనుకున్నది ఎవరికి అర్థం అవ్వట్లా. ఇగో తల్లిదండ్రులు చూసుకోవాలి, అర్థం కాదు. ఇదిగో నీ భార్య పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, అర్థం కాదు. ఇదిగో నువ్వు పిల్లల్ని వదిలేసి నువ్వు తిరుగుతున్నావు, పిల్లల్ని పట్టించుకోవాలి, తల్లిదండ్రులకు అర్థం కావట్లా. అన్నీ చేయదగినవి కావు. చేయడానికి అవకాశాలు ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే మంచి చెయ్యడానికి అవకాశాలు ఉండవు, మనమే వెతుక్కోవాలి. చెడు చెయ్యాలి అంటే అవకాశాలు మన చేతుల్లోనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిపోకలేదు, ఎన్నో ప్రయత్నాలు ఏం చేయగల మన చేతుల్లోనే ఉంటాయి చెడు చేయడానికి. అయితే అవకాశం ఉంది కదా అని అన్నీ చేసేయకూడదు. అవ్వమ్మకి అవకాశం ఉంది కదా అని ఆ పండు తినద్దు అని దేవుడు చెప్పాడు, కానీ అదే తిన్నది. ఎక్కడో లేదో ఆ పండు ఎక్కడికో చెట్టు ఎక్కి కోసుకొని అంత బాధ లేదు, చేత్తో టక్కమని ఇలా కోసుకుని తినేసింది. అదే జీవవృక్ష ఫలాలు తినాలి అంటే పరలోక రాజ్యం వెళ్ళాలి, జయించి వానికే దానిని భుజింపనిద్దును అని దేవుడు చెప్పాడు. మంచివి చేయడానికి అవకాశాలు మనమే వెతుక్కొని కల్పించుకుంటూ ఉండాలి. దానికి అవరోధాలు బోల్డ్ ఉంటాయి, అడ్డులు బోల్డ్ ఉంటాయి, దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. అదే చెడు చేయాలనుకోండి, బోలెడన్ని అవకాశాలు ఉంటాయి. అన్నీ చేయదగినవి కావు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.